2024 అనేక సంచలన కేసులకు వేదికైంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య వివాదాలు, హైకోర్టు ఈడీ కేసులు వార్తల్లో నిలిచాయి. తెలుగు సినిమా పరిశ్రమలో సైతం గతంలో ఎన్నడూ లేనంతగా అగ్ర హీరో మొదలు ఫేమస్ కొరియోగ్రాఫర్ వరకు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినీ నటుల కుటుంబ వివాదాలు, కేసులు ఉరుకులు పరుగులు పెట్టించాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ మొదలు ఈ కార్ రేస్ కేసు వరకు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. గడిచిన ఏడాది తెలంగాణలో కలకలం రేపిన కీలక కేసులపై ఇయర్ ఎండ్ రివ్యూ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొన్ని రోజులకే ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీలు, సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా బిజినెస్ మ్యాన్ల ఫోన్లను ట్యాప్ చేసిందని గుర్తించారు. ఎస్ఐబి కార్యాలయంలో సీసీటీవీ ఫైల్స్ ను సైతం ధ్వంసం చేసినట్లు నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా అడిషనల్ ఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణరావులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి హరీష్ రావుపై కూడా కేసు నమోదు చేశారు. భూ బదలాయింపుల కేసులో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్, ఇతరులకు ఈడీ ఉచ్చు బిగుస్తోంది. మహేశ్వరం భూదాన్ భూముల వ్యవహారంలో ప్రస్తుతం మాజీ ఐఏఎస్లతో పాటు ఇతర అధికారులు, అప్పటి నాయకుల ప్రమేయం పైన ఈడీకి 12 ఫిర్యాదులు అందాయి. దీంతో ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది. దర్యాప్తులో స్థానిక పోలీసులు సహకరించడం లేదని ఈడీ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నట్లు కూడా కనిపిస్తోంది. అమోయ్ కుమార్ తో పాటు మహేశ్వరం మాజీ తహసీల్దార్ జ్యోతి, మాజీ ఆర్టీఓ వెంకటాచారి ఇచ్చిన వాంగ్మూలాలు, 12 ఫిర్యాదుల్లో బాధితులు అందించిన డాక్యుమెంట్ల ఆధారంగా సంబంధిత అధికారులను ఈడీ విచారిస్తోంది. త్వరలో సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర అలజడి సృష్టించాయి. గాంధీ జయంతి సందర్భంగా బాపుఘాట్లో నివాళులు అర్పించిన కొండా సురేఖ మీడియాతో కేటీఆర్ గురించి ప్రస్తావిస్తూ నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమన్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల సమయంలో సమంత కేటీఆర్ దగ్గరికి వెళ్లమని నాగార్జున చెబితే వెళ్లేదని, అప్పటి పరిణామాలతో సమంత విడాకులు తీసుకుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజకీయ ప్రముఖులు కొండా సురేఖ మాటలను తీవ్రంగా ఖండించారు. సురేఖపై నాగార్జున 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. అటు నాగార్జున కుటుంబ సభ్యులు, ఇటు కేటీఆర్ కోర్టులో వాంగ్మూలమిచ్చారు. కొండా సురేఖ మాత్రం తమ న్యాయవాదులతో కౌంటర్ దాఖలు చేయించారు. కేసు నాంపల్లి స్టేషన్ కోర్టులో విచారణలో ఉంది. హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్ కొనసాగిస్తూ తనను దూరం పెడుతున్నాడని ఆరోపించగా నార్సింగి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దీంతో రాజ్ తరుణ్ కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తితో రిలేషన్ కొనసాగిస్తుందని, ఇద్దరూ కలిసి డబ్బు కోసం నాటకం ఆడుతున్నారని రాజ్ తరుణ్ ఆరోపించారు. ఇద్దరు డ్రగ్స్ బానిసలని చెప్పుకొచ్చాడు. ముంబై వెళ్లిన లావణ్య అక్కడ మాల్వి మల్హోత్రా ఇంటి దగ్గర రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు కూడా ఈ సంవత్సరం సంచలనంగా మారింది. జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. అజ్ఞాతంలో ఉన్న జానీ మాస్టర్ ను సెప్టెంబర్ 19న నార్సింగి పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ కు ప్రకటించిన జాతీయ అవార్డును నిలుపుదల చేశారు. ఇక షూటింగ్ల కోసం లేడీ కొరియోగ్రాఫర్ ను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లినప్పుడు లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ జానీ మాస్టర్ పై ఛార్జ్షీట్ దాఖలైంది. సేవ పేరిట యూట్యూబ్ లో ఫేమస్ అయిన హర్షసాయి కేసు కూడా ఈ ఏడాది సంచలనంగా మారింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను లొంగదీసుకుని నగ్న వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడని, పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్షసాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదైంది. సినిమా కాపీరైట్స్ కోసం అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేయడంతో లుకౌట్ నోటీస్ జారీ చేశారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో హర్షసాయి అజ్ఞాతం వీడాడు.
ఏడాది ఆఖరులో మంచు ఫ్యామిలీలో వివాదాలు హాట్ టాపిక్ గా నిలిచాయి. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేయగా, అసలు మనోజ్ తోనే తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్ ఆయన భార్య మౌనికపై కేసు నమోదైంది. ఇంట్లో జరుగుతున్న పరిణామాలతో తనకు రక్షణ కావాలంటూ మంచు మనోజ్ డీజీపీని, ఇంటెలిజెన్స్ డీజీని కలిశారు. అనంతరం మనోజ్ జల్పల్లోని తన నివాసంలోకి రాకుండా బౌన్సర్లు అడ్డుకుంటే గేట్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లారు. ఈ పరిణామాలతో ఇంటి నుండి బయటకు వచ్చిన మోహన్ బాబు సంయమనం కోల్పోయి మీడియా ప్రతినిధిపై దాడి చేశారు. దీంతో అతనిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ క్రమంలోనే బౌన్సర్ల వినియోగంలోనూ మంచు ఫ్యామిలీకి నోటీసులు జారీ అయ్యాయి. మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. 2024 చివరి అంకంలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న ప్రచారంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాటల తూటాలు కూడా పేలే. బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ సీజన్ 9 తో పాటు 10, 11, 12కు సైతం ప్రమోటర్ గా ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థనే వ్యవహరించి టోర్నమెంట్ నిర్వహించేందుకు కావాల్సిన అన్ని ఫీజులు, ఖర్చులు మొత్తం చూసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా సీజన్ 10 నిర్వహణ ప్రమోట్ చేసేందుకు ఆ సంస్థ ముందుకు రాలేదు. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీజన్ 10 కు ప్రమోటర్లుగా హెచ్ఎండిఏ ఉండాలని నిర్ణయించి కేబినెట్ అనుమతి లేకుండానే ఫార్ములా ఈ రేస్ సంస్థకు 55 కోట్ల రూపాయలు చెల్లించారు. అందులో ఎలాంటి అక్రమం జరగలేదని కేటీఆర్ అంటుండగా, ప్రభుత్వం మాత్రం గట్టి సాక్ష్యాధారాలున్నాయని ప్రకటించింది. నగదు విదేశాలకు తరలించారని వెల్లడించింది. సినిమా స్టార్లకు ప్రభుత్వం నుండి చురకలు తప్పలేదు. ముఖ్యంగా రేవంత్ సర్కార్ ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపారు. సినిమా విడుదల సమయంలో డ్రగ్స్ రహిత సమాజం కోసం వీడియో రిలీజ్ చేయాలని నిబంధన పెట్టారు. ఇక పుష్ప 2 రిలీజ్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. పుష్ప 2 ప్రీమియర్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సంధ్యా థియేటర్లో అనుకోని ఘటన చోటు చేసుకుంది. అల్లు అర్జున్ రాకతో భారీగా అభిమానులు ఎగబడతారని తెలిసి కూడా థియేటర్ యాజమాన్యం సరైన ఏర్పాట్లు చేయలేదు. దాంతో తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ చనిపోయారు. ఆమె కుమారుడు శ్రీతేజ చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్టై బెయిల్ పొందారు. ఆ వివాదం కొనసాగుతుండగానే రేవతి కుటుంబానికి సినీ ప్రముఖులు 2 కోట్ల రూపాయలు అందించారు. ఇక ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య వివాదాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. 2024లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. భద్రాద్రి మూలుగు సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో లచ్చన దళానికి చెందిన 6 మావోయిస్టులు హతమయ్యారు. నారాయణపూర్, దంతేవాడ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ కగార్లతో కేంద్ర బలగాలు దండకారణ్యంలో మావోయిస్టులపై విరుచుకుపడుతున్నాయి. 2024 జనవరి నుంచి జూలై వరకు పోలీస్ దాడుల్లో 171 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. నకిలీ మెడిసిన్ పై ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు. డ్రగ్స్ కంట్రోల్ డీజీగా బీబీ కమలాసన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇల్లీగల్ మెడికల్, బ్లడ్ బ్యాంకులపై మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఒక్కరోజు అని వదలకుండా ప్రతిరోజు గ్రామీణ స్థాయి నుండి పట్టణం వరకు ఇల్లీగల్ మెడిసిన్ అమ్మకాలు, నిల్వలు, ఆర్ఎంపీ క్లినిక్లపై దాడులు విస్తృతంగా చేశారు. రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకులపై నిఘా పెట్టి హ్యూమన్ ప్లాస్మా అమ్మకాల ముఠాను అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అథారిటీ మెరుపు దాడులు నిర్వహించగా జనవరి నుండి నవంబర్ 30 వరకు 11 నెలల్లో వివిధ రకాల 494 కేసులు నమోదయ్యాయి. కోట్లలో మెడిసిన్ సీజ్ చేశారు. ఆహార ఉత్పత్తులు, న్యూట్రాస్యూటికల్స్ గా తయారు చేసి అమ్ముతున్న వారిపై 41 కేసులు నమోదయ్యాయి. లైసెన్స్ లేకుండా కాస్మెటిక్స్ తయారీ అమ్మకాలపై 5 కేసులు నమోదు చేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల భరతం పట్టేందుకు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటైంది. టీజీనాప్ డైరెక్టర్ సందీప్ శాండిలియను డీజీ హోదాలో నియమించారు. ఇప్పటికే కీలకమైన నేరగాళ్లను అరెస్టు చేసిన టీజీనాప్ డ్రగ్ లింకులు ఛేదించేందుకు పూర్తి స్థాయిలో సిద్దమవుతోంది. హైదరాబాద్ లోనే కాకుండా దేశంలోకి డ్రగ్స్ సరఫరా చేసే నేరగాళ్లను కటకటాల్లోకి పంపడమే లక్ష్యంగా పనిచేస్తోంది. 2024లో జనవరి, జూన్ వరకు 84.3 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొకైన్, హెరైన్ పెద్ద మొత్తంలో ఉన్నాయి. అవి అంతర్జాతీయ మార్కెట్లోకి వెళితే దాదాపు 800 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. సింథటిక్ డ్రగ్స్ ని పెద్ద ఎత్తున అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అయితే స్వాధీనపరుచుకున్న డ్రగ్స్ ని కూడా ఎప్పటికప్పుడు బయోకెమికల్స్ కంపెనీలో ధ్వంసం చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని అనుమానంతో 3 నెలలకొకసారి ఈ డ్రగ్స్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారు.
స్కూల్ స్థాయి నుంచి కాలేజీ వరకు గంజాయి లభ్యమవుతోంది. టీజీనాబ్ అధికారులు ఈ ఏడాది కొత్తగా డ్రగ్ డిటెక్షన్ పరికరాలను తీసుకొచ్చారు. పరీక్షల్లో పాజిటివ్ వస్తే డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ కి పంపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గోవా, ముంబై, ఢిల్లీ నుండి వస్తున్న మాదక ద్రవ్యాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి.